హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నాయనార్ కథలు చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి చెప్పుకుందామండి. చాలా చెప్పాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా కొన్ని చెప్పాం ఇంకా కార్తీకంలో. అవును. సుందర నాయనారు గాథ చాలా బాగుంటుంది జయ. పూర్వం అట 9వ శతాబ్దంలో ఈ సుందర నాయనారు జన్మించాడు. పుట్టినప్పుడట మహాద్భుత సౌందర్యవంతమైన బాలకుడు. ఆయన పుట్టినప్పుడు భలే అందంగా ఉన్నాడు. అందరు ఎంత అందంగా ఉన్నాడని సుందరర్ అని పిలిచేవారు. అందగాడు. అంతేగా అమ్మాయి అందంగా ఉంటే సుందరి, ఆ అబ్బాయి అందంగా ఉంటే సుందరుడు. పూర్వకాలం అలా పెట్టుకుని వాళ్ళ పేరు. అక్కడ అళఘర్ అలాంటి పేర్లు పెడతారు కదా తమిళియన్స్. అవును. ఈ చోళ దేశంలో ఉన్నాడు. అయితే అప్పుడు ఏమనాలంటే పాండ్యరాజ్యం అనుకో. అయితే ఇవి పిల్లవాడు ఎదిగాక శివభక్తి పరాయణుడిగా ఉండేవాడు, కానీ అంత ఎక్కువ కాదు, ఒక మాదిరి భక్తి. కొంత వయసు వచ్చాక తనకి వివాహం తలపెట్టారు. వివాహం తలపెట్టి సరే అన్ని ఏర్పాట్లు అయినాయి. సరిగ్గా సూత్రధారణ జరిగే సమయానికి ఒక ముసలాయన వచ్చి గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టి, వీడికి పెళ్లి చేయడానికి వీల్లేదు, వీడు మా సేవకుడు అని కేకలు పెట్టాడు. పెట్టేసరికల్లా పెళ్ళి ఆగింది. అందరూ అడిగారు. ఆయన ఒక కాగితం పుచ్చుకొచ్చాడు. ఈ కాగితం రాశారు వీళ్ళు, ఈ అబ్బాయి మా సేవకుడు, మా బానిస అని. సేవకుడుగా ఉండేవాడికి పెళ్లి చేయడానికి వీల్లేదు, చేస్తే మేం చేయాలి, మీరు చేయటానికి వీల్లేదు. ఆయన పరమ ముసలివాడుగా ఉన్నాడు. ఏమిటో అతని ఉద్దేశం ప్రపంచానికి అర్థం కాదు. ఊళ్ళో వాళ్ళంతా కేకలు పెట్టారు. బ్రాహ్మణ కుర్రాడు బానిసగా ఉండటం ఏమిటి, బ్రాహ్మణ కుర్రాడు సేవకుడుగా కాగితం రాయటం ఏమిటి అంటే, ఇదిగో కాగితం ఇదిగో కాగితం అని కాగితం ఆడిచ్చాడు. ఈ పెళ్లి కొడుకు వేషంలో ఉన్న సుందరారు గబగబా లేచొచ్చి ఆ కాగితం లక్కుని చింపేశాడు. చింపేసరికల్లా పెద్దవాళ్ళు, అయ్యో అట్లా తొందరపడకూడదు, ఆ కాగితం ఏమిటో చూసేవాళ్ళం అంటే, మేమెప్పుడు కాగితం రాసాం, మేమేమీ రాయలేదంటాడు కుర్రాడు. కాదు, వీడు మా కట్టు బానిస, మాకే పని చేయాలి, వీడు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఈ పెళ్లి జరగనివ్వనంటాడు ముసలాయన. గందరగోళం అయ్యాక అందరు అడిగారు, నీ దగ్గర ఇంకేమైనా సాక్ష్యం ఉందా అంటే, నా దగ్గర తాళపత్రం ఉంది, వీడి తాత రాసింది అని చెప్పాడు. సుందరారు వాళ్ళ తాత తాళపత్రం రాశాడు అంటాడు ఆయన. ఏదన్నాడు ఈయన దట్టిలోంచి ఒక తాళపత్రం తీసిచ్చాడు. ఆ ఊరు పెద్దవాళ్ళు, ఆ పెళ్లి పెద్దలు, పెద్ద మనుషులు చేరతారుగా పెళ్లిళ్లలో, తర్వాత బ్రాహ్మణ్యం అంతా చేరింది. వాళ్ళందరూ ఆ తాళపత్రం చూశారు. సుందరారు వాళ్ళ తాతగారు వీరికి ఈ కాగితం, ఈ తాటాకు పత్రం ధరించి ఉన్న వాడికి పట్టుబానిసలుగా జీవిస్తామని రాసి సంతకం పెట్టింది ఉందందు. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సుందరారు అన్నాడు, ఎక్కడ మీ ఇల్లు, పద నాకు చూపించు అనేసరికి ఆయన లేచి నిలబడ్డాడు. ముసలాయన, రా నాతోటి అన్నాడు. సుందరారు ఆయన వెనకాల నడవటం మొదలుపెట్టాడు. ఊరు జనం అంతా ఆశ్చర్యపోయారు. ఏమిట్రా ఇట్లా తీసుకెళ్తున్నాడు, ఈ ముసలాయింది మన ఊరు కాదే, మనం ఎప్పుడు చూడలేదు. ఒక వృద్ధుడు, ఒక 90 ఏళ్లవాడు, ఎక్కడి నుంచో వస్తే రావాలి, కానీ మన ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాది తెలుసుకుంటారు కదా, అందరికీ తెలుసు. ఆఖరికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లి, మేక, కుక్క కూడా ముసలి తాతను గుర్తుపడతాయి. అవును, మనలో ఒక్కడికి తెలియదే ఈయన. బ్రాహ్మణ సమాజానికి తెలియని వాడెవడు ఉంటాడు? మిగిలిన జాతుల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో బ్రాహ్మణ సమాజానికి ఎరుకలిగి ఉండాలి. వాళ్ళు తప్పకుండా, వాడు మంచి మాట చెప్పుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలకి పేరు పెట్టాలన్నా వీళ్ళే కావాలి కదా. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన వెనకాల పడి వెళ్ళారు. వెళ్తే ఆయన శివాలయంలోకి వెళ్ళి, గర్భగుడిలోకి వెళ్ళి అంతర్హితుడైపోయాడు. కనపడలా. గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి లోపల ఉన్న శివలింగానికి దగ్గరగా వెళ్ళేసరికి సుందరకి తెలిసిపోయింది. అప్పటిదాకా అతను తనెవరో ఎప్పుడు తెలుసుకోలేదు. కిందటి జన్మలో ఈ సుందరర్ అనేవాడు శివభక్తుడే. అతను పరమేశ్వరుని చూడడానికి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవి పక్కనున్న చెలికత్తెల్ని చూసి, ఆహాహా ఎంత అప్సరసల్లా ఉన్నారు, వీళ్ళని వివాహం చేసుకొని జీవితం ఏం జీవితం అని శివుడిని వదిలేసి అప్సరసలు కేసు చూస్తూ కూర్చున్నట్టు. అప్పుడు పరమేశ్వరుడికి కోపం వచ్చింది. భక్తి నా మీద, చిత్తం వాళ్ళ మీద పెట్టుకున్నావు, మానవ జన్మ ఎత్తుపో అనేసరికి పరమ దుఃఖించాడు. ఇట్లా నీ సంగతి నుంచి నన్ను చేసే బయటికి పడేస్తావా, నాకెట్లా శివ సాంగత్యం లభిస్తుంది? ఆత్మజ్ఞానం కలిగినప్పుడు శివ సాంగత్యం లభిస్తుంది నీకు. సరే, నువ్వు కోరుకున్న ఈ ఇద్దరు నీకు పెళ్ళాలవుతారులే భూలోకంలో పొమ్మన్నట్ట శివుడు. ఆ పొమ్మన్నవాడు సుందరరుగా ఇక్కడ పుట్టాడు.
ఇప్పుడు తెలిసింది, గుళ్ళు తెలిసింది ఆయనకి. ఇక ఎన్ని శివాలయాలు దర్శనం చేశాడోట ఆయన. ఆ ఊరు ఈ ఊరు తీర్థయాత్రలు తిరుగుతూ 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 ఉండేవాడు. ఒక చోట ఆయనకి ఒక కన్యతో వివాహమైంది. ఈ మొదటి పెళ్లి కాదు, మళ్ళీ పెళ్ళే. ఇది పరవైచ్చినాచియార్ అలాంటి పేరు ఏదో, ఈ తమిళ పేర్లు రావు. కానీ ఆమెకి తాళి కట్టేటప్పుడు ఆయన తెలుసుకున్నాడు, తను పరమేశ్వరుడు పార్వతీదేవి పక్కన ఉన్న కన్యలిద్దరిని చూశాడు కదా, ఆ కన్యల్లో ఒకతే ఇది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హాయిగా ఉండేవాడు. కానీ తీర్థయాత్ర గోల, భార్యను అక్కడ విడిచిపుచ్చి తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడేమైంది, ఒక బిల్వ వృక్షం కింద ఒక సౌందర్యవతైన అమ్మాయి కనపడింది. సంగలినాచియార్ ఆ పిల్ల పేరు. ఆమెను పెళ్లి చేసుకోబుద్ధి అయింది దీనికి. బిల్వ వృక్షం కింద ఆమెను పెళ్ళాడాడు. ఈవిడెవరు? పార్వతీదేవి దగ్గర తను పూర్వం ఇద్దరు అప్సరసలను చూశాడు. ఒక అప్సరస తిరువైచినాచియార్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంగలినాచియార్ రెండో భార్య. ఓహో. ఆమెనే తన్ని పెళ్లి చేసుకుంటానని తెలిసింది. అయితే ఆమె ఏం పెట్టింది నియమం, నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళకూడదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళనంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. అయితే ఏమైంది, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళు ఉన్నాడు. కొన్నాళ్ళు ఉండలేకపోయేవాడు. ఎక్కడో కొత్త కొత్త శివాలయాలు పిలిచేసేవి. అయితే రోజు దుఃఖపడేవాడు. ఈ బిల్వ వృక్షానికి కావలించుకుని, స్వామి నాకు ఎక్కడికో వచ్చింది, అదేదో నీ కథ విన్నాను, అక్కడికి వచ్చేయాలనుంది, అది నాకు ఇక్కడే దర్శనం చేయించు. ఈ చెట్టులో వెలిసి ఉండవా అంటే బిల్వ వృక్షంలో పరమేశ్వరుడు వెలిసి ఉన్నట్టు. ఆయన్ని విశేషంగా సేవించుకునేవాడు. కానీ ఆ తీర్థయాత్ర చేయాలి, నడిచి వెళ్ళిపోవాలన్న కోరికని జయించలేకపోయాడు. కొన్నాళ్ళకి ఈ కట్టుబాటు తప్పి, ఏంటి ఊరు వదిలిపెట్టి వెళ్ళనన్నాడుగా, బయటికి నడిచేశాడు. నడిచి వెళ్తుంటే కంటి చూపు ఒక్కొక్క కన్ను మెల్లిగా తగ్గిపోయి 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 చివరికి కళ్ళు పోయినాడు. ముందు ఒక కన్ను పోయింది, ఒక్క కన్నుతోటి నడిచి వెళ్ళాట. కన్ను పోగొట్టినా మానలా తీర్థయాత్ర. ఆ తీర్థయాత్రే అతని భక్తి. అదేలే. ఇక ఆ తీర్థానికి పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు మళ్ళీ కనపడడం మొదలుపెట్టి, ఈ తిరిగి వెళ్ళిన క్షేత్రం ఎక్క దగ్గర ఎవరున్నారు, ఆ తిరువేంద్రనాథ్యార్ ఆయన పిల్ల మొదటి భార్య ఉంది కదా, ఆ భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడ ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడని ఆవిడ పొట్టాడింది. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, నా దగ్గరికి రావద్దును, ఈయనకి ఆ భార్య కావాలి. ఎందుకు, తను పూర్వజన్మలో ప్రేమించిన అప్సరస ఆవిడే. ఇక ఆ భార్య కోసం కాళ్ళ వెళ్ళా పడ్డాడు. అయినా ఆవిడ ఒప్పుకోలేదు. ఈయన వెళ్ళిన ప్రతి దేవాలయంలోనూ విశేషంగా మధురమైన పాటలు పాడేవాడు. సుందరనాథ్యార్ రాసిన చాలా పాటలు కూడా తమిళనాట ప్రచారంలో ఉంటాయి. పరమేశ్వరుడు కూడా ఎన్నో మహిమలు చూపించేవాడు, అతన్ని సంతోషపెట్టేవాడు. ఈ భార్య ఏమో ఈయన రానివల. అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తే పరమేశ్వరుడట మధ్యవర్తిగా వచ్చి భార్యకి ఈయనకి సయోచ్ఛ కుదిర్చాడు. మళ్ళీ ఆయన చెప్పాడు, వీడి ఇట్లా ఇద్దరు అప్సరసలను చూసి మోహించాడు, వాళ్ళిద్దరితోటి ఇతను పుట్టాడు, ఒకటివి నువ్వు, రెండోది ఆమె, కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆనతి ప్రకారం జరిగింది, కానీ వీడి బుద్ధి పక్కదోవల పట్టి కాదమ్మా అని భగవంతుడు నచ్చజెప్పాడు. ఈయన భార్యను కూడి ఉండేవాడు. ఆ కాలంలో కలికామ నాయనార్ అని ఇంకొక నాయనారు ఉండేవాడు. ఆయన పరమ కోపిష్టి ధూర్తుడు. ఆయనకి ఊళ్ళో అందరూ చెప్పుకున్నారు, పరమేశ్వరుడే వచ్చి ఈమె సుందరనాయనారికి భార్యకి ఇద్దరికి సయోధ్య కుదిర్చాడని, మధ్యవర్తిగా పనిచేశాడు భగవంతుడేనని ఊరంతా చెప్పుకున్నారు. ఈ కలికామ నాయనారికి ఒళ్ళు మండిపోయింది. దౌర్భాగ్యుడా, భగవంతుడిని మధ్యలో పెట్టుకుంటావా నువ్వు, ఆయన్ని దూత పని చేయిస్తావా ఆయనతోటి, భగవంతుడు చేయవలసిన పని ఏమిటి, మన పాలనా పోషణ ఆయనది, అలాంటిది ఈ మధ్యవర్తిత్వం చేయించావేమిటి భక్తిని అడ్డం పెట్టుకుని అని చెప్పి ఈయన ఎక్కడైనా కనబడితే ఈయన చంపేస్తాననేవాడు. అయితే పరమేశ్వరుడికి కష్టం తోచింది, ఆయన తన భక్తుడు కదా, అందుకని ఏం చేశాట, ఈ కలికామనాచి ఈ నాయనారికి కడుపులో నొప్పిని ప్రసాదించాడు. ఆ కడుపులో నొప్పి ఎక్కడికి వెళ్ళినా తగ్గల, కడుపు శూల, విపరీతమైన పోటు. అయితే అన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళాక దేవాలయాలు కూడా తిరిగి శివాలయంలోకి వచ్చేట్టు. ఆ ఊరు తిరిగి తమ ఊరు శివాలయంలో కూర్చుని ఓ పూట ఏడ్చేట, కడుపులో నొప్పి తగ్గట్లేదు, తినలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నానంటే ఈయన శివాలయంలో వాక్కులు వినపడ్డాయట. సుందర నాయనార్ దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర కడుపు నొప్పికి అద్భుతమైన వైద్యం ఉంది, వాడు నీకు వైద్యం చేసి ఈ నొప్పి తగ్గిస్తాడు అని శివాజ్ఞ వినపడింది.
ఈ కలికామ నాయనారు బయటకు వచ్చాక అనిపించింది, దౌర్భాగ్యుడు వాడు భార్య మీద ప్రేమతోటి భగవంతుణ్ణి మధ్యవర్తిగా చేశాడు. అలాంటి వాడు మందేస్తే నా కడుపులో నొప్పి తగ్గటము, నేను బతికి హాయిగా ఉండటమునా? నాకు మందొద్దు ఏమొద్దు. భగవంతుణ్ణి మధ్యవర్తిని చేశాడు, వాడు మంచివాడు కాదు. ఓకే. అందుకని నా పొట్ట చీల్చుకుని చచ్చిపోతానని పొట్ట కత్తి పెట్టి పొట్ట చీరేసి పేగులు కత్తిరించుకుని చనిపోయాడు. అంత వేసుకోని అన్నాడు. దేవుడు చెప్పినా సరే వాడు దేవుణ్ణి కూడని కార్యానికి వాడాడు, అది పనికిరాదు. ఎప్పుడైతే ఇది చనిపోయాడో ఈ కేకలు అరుపులతోటి జనం అంతా చేరి అయ్యో అయ్యో సుందర నాయనారిని కేకేసుకుంటుంటే ఆయన పరమ దుఃఖం వచ్చేసింది. భగవంతుడు నా పేరు చెప్పకపోతే వీడు కడుపు నొప్పితోటైనా బతికుండేవాడు, ఎట్లాగొట్లా భగవత్ సేవ చేసుకునేవాడు కదా, శివపూజ చేసుకునేవాడు. నా పేరు రావటం వల్ల కదా వీడికి మరణం వచ్చింది, నా వల్ల కదా వీడు మరణించాడు, నేను కూడా మరణిస్తానని కుత్తుకు కోసుకోబోయాడట ఆయన. ఓహో. ఇక సర్వం పరమేశ్వరార్పణ వస్తు అనుకుని మెడ కోసేసుకుంటే పెద్దగా గంటలు మోగిపోయినాయట ఆ గుడిలో. శివలింగం నుంచి పెద్ద తేజస్సు వచ్చింది. పరమేశ్వరుడు దిగి వచ్చాడు. మొదట కలికామ నాయనారిని బతికించి నీ కోసం సుందరుడు ప్రాణత్యాగం చేశాడని చెప్పి అప్పుడు సుందర నాయనారిని కూడా బతికించారు. వాళ్ళిద్దరూ జీవించారు. పేగులు కోసుకుని ఒకడు, మెడ కోసుకుని ఒకడు మరణించి శివాలయపు వాకిట్లో మళ్ళీ బతికారట 9వ శతాబ్దంలో. ఓహో. ఆ తర్వాత ప్రజలందరూ ఎంతో కొనియాడారు, శ్లాఘించారు వీళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ కలిసే శివారాధన చేసేవారట జీవిత పర్యంతము. కలిసి శివార్చన చేసేవాళ్ళు, కలిసి తీర్థయాత్ర చేసేవాళ్ళు. ఎన్నో మధురమైన పాటలని తమిళ ప్రజలకు అందించారు. నాయనార్న గాథలే వింతగా ఉంటాయి. అవునండి. అసలు పరమ భక్తి. అసలు అంటే నిజంగానే అంటే వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతోనే భూమి మీద జన్మించారు కదా రమ్మగారు, అంతే కదండి. భగవద్భక్తులే ప్రపంచానికి భక్తి ఎంత తీవ్రంగా ఉండాలి అనేది చెప్పడం కోసమే జన్మించుంటారు. కదా. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.